అంటే బేసిక్‌గా పబ్లిక్‌ని ఒక కన్‌ఫ్యూజ్ చేసేటటువంటి సిస్టము టెక్నికాలిటీస్‌తో ఒక గేమ్ ఆడుతున్నారు. ఏంటయ్యా ఈ టెక్నికాలిటీస్ అంటే, ఇప్పుడు సుప్రీం కోర్టుకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఏమని చెప్పింది? రాజధానికి సంబంధించి మార్చుకునే హక్కు ఉందా రాష్ట్రానికంటే? రాష్ట్రానికి ఉంది, మాకు సంబంధం లేదని చెప్పింది. రాజధాని ఒకవేళ అక్కడే ఉండాలి కేంద్ర ప్రభుత్వ అనుమతితోనేనంటే మా అనుమతి అక్కర్లేదని చెప్పింది కదా అది. ప్రత్యేకించి ఆంధ్ర కోసం చట్టం ఏమైనా మారుస్తారా? తర్వాత మరి అసలు అమరావతి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమంటే, ఒకప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తాం, నవనగరాలతో కూడిన రాజధాని అని మాకు చంద్రబాబు ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది, నోట్ చేసుకున్నాం. రెండోసారి జగన్ ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అని చెప్పి చేసింది, దాన్ని మేము నోట్ చేసుకున్నాం. ఇంకేమైనా తదుపరి ఉంటే మీకు చెప్తామంది కోర్టుకి. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్, అది నోటి మాట కాదు, కోర్టులో వేసిన అఫిడవిట్. ఇప్పుడు వీళ్ళు చెప్పేదేంటి? టెక్నికల్గా విభజన చట్టానికి సంబంధించినటువంటి దాని ప్రకారం రాష్ట్రాన్ని విభజించినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నారు, తెలంగాణ యాక్ట్ అనలా. తెలంగాణ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని తెచ్చారు. ఎందుకని? అక్కడే టెక్నికల్ పాయింట్ ఉంది. కొత్త రాష్ట్ర ఏర్పాటు కావాలంటే కనుక 2/3 మెజారిటీ కావాలి. అలా కాకుండా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఆల్రెడీ ఒకసారి రాష్ట్రాన్ని 2 ప్రాంతాలు కలిపి ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని విడదీయడం అనే ఒక టెక్నికల్ పాయింట్ ఆధారంగా విడదీసేశారు. అంతకుముందు మీకు గుర్తుంది